దయచేసి అలాగే దేవుని ఆరాధిద్దామండి, ప్రార్థిద్దామండి. మనం ఏం పాడేమో ఆరాధనగా తీసుకోదామా? Robbie, can you do one more time for us, just the Pallavi? Yeah. ఎక్కడ మన చేతుల పైకి దేవా, నీవేనయ్యా నా సర్వము, నీవేనయ్యా నా సర్వము, నీవేనయ్యా నా సకలము. నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నన్ను వాడుకోయ్యా. చెప్పగలిగిన ధైర్యం ఉందా? నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నన్ను వాడుకోయ్యా. దేవుని చేతులు వాడబడాలని ఆశ ఉందా? అయితే చెప్పండి, నీ కొరకే బ్రతుకుతానయ్యా. ఏది ఏమైనా నీ కొరకు బ్రతుకుతానయ్యా, నన్ను వాడుకోయ్యా. నన్ను బలపరచు ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, నన్ను నడిపించు నాదా. నా ప్రాణనాథుడు నీవే, నిన్ను విడిచి నేను ఏమీ చేయలేనయ్యా. నీకు దూరంగా పోయి నేను ఏమీ చేయలేను ప్రభా. తవ ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేస్తున్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేస్తున్నానయ్యా, నీకు సమర్పించుకుంటానయ్యా. తవ నా జీవితంలో నీ కార్యములు జరగాలి, నీ చిత్తము జరగాలి, నీ వాగ్దానాలు నెరవేరాలి. ఈరోజు నీ వాగ్దానాలని స్వతంత్రించుకోవాలి ప్రభా. నా చేయి పట్టుకో ప్రభా, అడగండి. నా చేయి పట్టుకో అయ్యా, నా చేయి పట్టుకో ప్రభా, నా చేయి పట్టుకుని నన్ను నడిపించయ్యా, నా చేయి పట్టుకుని నన్ను లేవనెత్తు ప్రభా, నా చేయి పట్టుకుని నన్ను ఆదరించు ప్రభా, నా చేయి పట్టుకుని నా జీవితంలో నీ వాగ్దానాలను నా జీవితంలో తెలియజేయ ప్రభా. బెదిరిన పరిస్థితుల్లో, చెదరిన పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో, ఏం అర్థం కాని పరిస్థితుల్లో నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నానయ్యా. ఇదిగనే 21 రోజులు నీ సన్నిధిలో తగ్గించుకుని మొరపెడుతున్నానయ్యా. నీవు జవాబిస్తావని, నీవు ప్రార్థనకి జవాబిస్తావని, నీవు ప్రార్థన ఆలకిస్తావని, నీవు నీ కార్యాలని జరిగిస్తావని, నీ మహిమని కనబరుస్తావని, నీ కృపని కనబరుస్తావని నీ సన్నిధిలో ఆశతో వచ్చానయ్యా. నన్ను చూడయ్యా. నిజంగా ఆశతో వచ్చున్నారయ్యా. దేవుణ్ణి అడగండి. ఆశతో వచ్చున్నానయ్యా. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అయ్యా. నువ్వు నన్ను బలపరిచే, నన్ను బలపరచు ప్రభా. నాకు సహాయం దయచేయ్యా. నా జీవితంలో కార్యం జరిగించు, అద్భుతము జరిగించు, విడుదలను అనుగ్రహించు, మేలుని కలిగించు, సహాయం అనుగ్రహించు. I seriously suggest put all your mobile phones inside. This is not the time of performance, this is the time of worship, prayer. Put your phones inside, please. Pray. గుండె కదలాలి, గుండె పగలాలి,
నాట్ అ టైమ్ ఆఫ్ పర్ఫార్మ్, ఏదో వీడియోలు తీసుకొని నథింగ్ యూ గోనా డూ అబౌట్ ఇట్. నీవు నోరు తెరిచి నీ హృదయంలో ఉన్నదంతా దేవుడి సన్నిధిలో కక్కు. ఇదిగో చివరి రోజు, చివరి అవకాశమేమో. మేబీ వన్ లాస్ట్ ఛాన్స్ ఫర్ యువర్ బ్రేక్ త్రూ. వై డూ వాంట్ వేస్ట్ ఇట్? ఇదిగో చివరి అవకాశం. నోరు తెరిచి ప్రభువా సహాయం చేయ్యా అడగలేవా? మీటింగ్ అయ్యేంత వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇప్పుడు అరవచ్చు. సహాయం చేయి దావీదు కుమారుడా, నాకు సహాయం చేయ్యా. దావీదు కుమారుడా, నాకు సహాయం చేయ్యా. నా జీవితంలో కావాల్సిన సహాయం అనుగ్రహించయ్యా. నా జీవితంలో కావాల్సిన విడుదల అనుగ్రహించు ప్రభా. నా జీవితంలో కావాల్సిన జయం అనుగ్రహించు ప్రభా. నా జీవితంలో కావాల్సిన సహాయం అనుగ్రహించు ప్రభా. నా జీవితంలో కావాల్సిన ప్రోత్సాహం అనుగ్రహించు ప్రభా. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచే ప్రభా. నీవు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు. నువ్వు కాకపోతే ఎవరు లేదయ్యా. నీవు మాత్రమే విడిపించగలిగిన దేవుడు, ఇంకెవ్వరు లేరయ్యా. నీవు మాత్రమే బంధకాలు తెంపగలిగిన దేవుడివి, ఇంకెవ్వరు లేరు ప్రభా. నువ్వు సహాయం చేయకపోతే ఇంకెవ్వరు లేరయ్యా. నువ్వు కాకపోతే ఇంకెవ్వరు లేరయ్యా. అజ్ఞాన స్థితిలో నేను ఉండనవద్దు. అజ్ఞాన స్థితిలో నా జీవితం ఉండనవద్దు. అజ్ఞాన స్థితిలో నా బ్రతుకు ఉండనవద్దు. దేవా, నీ వైపే నా కన్నులు ఎత్తుచున్నాను. నీ ఎత్తైనే మొరపెడుతున్నాను ప్రభా. ఎక్కడ కొద్దిసేపు మన హృదయంలో ఉన్నదంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకోదామండి. మన హృదయ భారం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకోదామా? మన స్థితి ఉన్నట్టు దేవుని సన్నిధిలో ఒప్పుకోదామా? ఏంటి దేవునితో చెప్పాల్సింది? ఏంటి దేవునితో చెప్పగలిగింది ఏంటి? నేను కొద్దిసేపు మౌనంగా ఉంటున్నాను. మీరు దేవునితో మాట్లాడాలి. నేను చెప్తా ఉంటే మీరు ప్రార్థన చేస్తాం కదా. నీ హృదయంలో భారం ఉందా? నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. అనుభవించగలుగుతున్నారా? ఇఫ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హిమ్, యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ట్యూన్డ్. ఇఫ్ యూ స్టిల్ కెనాట్ ఎక్స్పీరియన్స్ హిమ్, యు ఆర్ స్టిల్ నాట్ ట్యూన్డ్. నీవు నోరు తెరిస్తే ఆయన నింపుతాడు. మౌనంగా ఉంటా కాదు. తెరవండి, నోరు తెరవండి. ఇదిగోనయ్యా నా స్థితి. హియర్స్ మై లైఫ్ లార్డ్. హియర్ am I, not knowing, not understanding.
చేయి పట్టుకో ప్రభా, నా చేయి పట్టుకుని నడిపించు ప్రభా, నా చేయి పట్టుకుని నన్ను లేవనెత్తు ప్రభా, నా చేయి పట్టుకుని నన్ను ఆదరించి సహాయం చేయ ప్రభా, నా చేయి పట్టుకో ప్రభా, నన్ను ఆదరించాయి, నన్ను బలపరిచాయ్యా. నా జీవితంలో నిన్ను నమ్ముతున్నానయ్యా. నిన్ను నమ్మిన వారు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నన్ను విడిచిపెట్టద్దయ్యా. చెప్పండి, నన్ను విడిచిపెట్టద్దయ్యా. నీవు మాత్రమే బలం కలిగిన దేవుడివి. నా జీవితంలో నా బంధకాలను విడిపించగలిగిన దేవుడు నీవే. ఏ బంధకాలు చంపబడాలి, ఏ బానిసత్వం విడిపించబడాలి, ఏ ఆపరేషన్ నుండి విడుదల కావాలి, విరిగిన స్థితిలో ఉన్నారా? కేక వేయండి, దేవా నన్ను బాగు చేయగలిగిన దేవుడు నీవు మాత్రమేనయ్యా. Broken emotionally, broken physically, broken spiritually, whatever way you're broken, ask God, fix me Lord, fix me Lord. నా జీవితంలో కావాల్సిన స్వస్థత దయచేయ, నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయ, నా జీవితంలో కావాల్సిన స్వస్థత దయచేయి, నన్ను బాగు చేయ. నా జీవితంలో కావాల్సిన విడుదలను ఇవ్వగలిగిన దేవా ఇదిగోని నీ వెలుగును నా పైన ప్రకాశింపచేయ. నిన్ను చూస్తే నాకు సద్గతి కదా ప్రభా, నాకు విడుదల కదా ప్రభా. ఐ విల్ హ్యావ్ ఎ డెలివర్డ్ లైఫ్. నమ్మను నాలుగించి నా జీవితంలో కావాల్సిన విడుదల దయచి నా చెయ్యి పట్టుకో ప్రభా, నన్ను లేపయ్యా. మొరపెడితే ఆలకించే దేవుడు అండి. మన ప్రతి ఆపద నుండి, సమస్య నుండి మనల్ని విడిపించే దేవుడు అండి. దేవునికి సన్నిధిలో కన్నీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుని దేవుడు దాచిపెడతాడంట. ప్రతి కన్నీటి బొట్టుని దేవుడు దాచిపెడతాడంట. జవాబిచ్చే దేవుడు, ఆదరించే దేవుడు.
ఆశ ఉంది ప్రభా, మమ్మల్ని నిలబెట్టయ్యా. నీ కొరకు జీవించాలని బ్రతకాలని ఆశ ఉందయ్యా, మమ్మల్ని వాడుకో ప్రభా. ఈ లోకలు ఎంత వెతికినా ఏది చేసినా అంతా వ్యర్థం, అంతా శూన్యము. ప్రభా సహాయం చేయవా, ఆయన సహాయాన్ని వేడుకోదామండి. ప్రభు కరుణిస్తేనే కానీ మన బ్రతుకులు మారవు. ప్రభు కనికరాన్ని మనం పొందుకుంటున్నంత వరకు మన బ్రతుకులు మారవు. మన జీవితాలు మారాలంటే ప్రభు కనికరించాలి. అడగండి, దేవా నన్ను కనికరించయ్యా. దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కనికరించు, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు ప్రభా. నా స్థితిని చూడు, నా బ్రతుకుని చూడు, నా జీవితాన్ని చూడు, నా మనసును చూడయ్యా. గాయపరచబడిన నా జీవితము, హృదయము, మనసును చూడయ్యా. నన్ను ఆదరించగలిగింది నీవే. నీ సన్నిధే నాకు ధైర్యము, బలము. నీ సన్నిధిలో నేను బలం పుంజుకుంటాను. నీ సన్నిధి నాతో ఉంటే నాకు ఎంతో ధైర్యం కలుగుతుంది ప్రభా. లేవనెత్తయ్యా, బలపరచయ్యా. నీకు ఇష్టం లేనిది తెలియజేయ్యా, మార్చుకోవడానికి ఆశపడుతున్నామయ్యా. గద్దించయ్యా, నువ్వు గద్దించకపోతే ఇంకెవరు గద్దిస్తారయ్యా? నువ్వు మమ్మల్ని శిక్షించిన మా మేలు కొరకే. నువ్వే లేక
ఈరోజు నీ బిడ్డలుగా పిలువబడే ధన్యత మాకు ఇచ్చావు. నీ సన్నిధిలో నీ బిడ్డలుగా ఆరాధించే కృపణ మాకు ఇచ్చావు. మా జీవితంలో శక్తినిచ్చే దేవుడు నీవే, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు నీవే, నెమ్మదిని తోడనిచ్చే దేవుడు నీవే. నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని బలపరచయ్యా. పరిశుద్ధాత్మదేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నువ్వు ముట్టాలి, నువ్వు దర్శించాలి. ప్రతి భారం ఈరోజు ఇక్కడ నుండి తొలగిపోవాలని వేడుకుంటానయ్యా. నీ ఆదరణ, నీ ధైర్యము, నీ సమాధానము, నీ శక్తి నీ బిడ్డలకు అనుగ్రహించు. ఈ 21 రోజులు నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేయుచునగా దేవా, దానియేలు ఎలాగైతే నీ సన్నిధిలో 21 రోజులు తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు తన జవాబు పొందుకున్నాడు, మా జీవితంలో కావాల్సిన జవాబు, సహాయం, విడుదల, జయము నువ్వు ఏదంతా నిర్ణయించావు నువ్వు జరిగించమని వేడుకుంటాను. సమయం మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.